దక్షిణాది సినిమా మార్కెట్ వేగంగా మారుతోంది. కానీ టాలీవుడ్ ప్రొడక్షన్ స్టైల్ మాత్రం రివర్స్ గేర్లో నడుస్తోంది. ఒకప్పుడు ఏడాదికి 2 సినిమాలు చేసిన మన స్టార్లు ఇప్పుడు ఒక్కో ప్రాజెక్టుకు 2-3 ఏళ్లు టైం తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న కాలీవుడ్, మాలీవుడ్ హీరోలు అదే రేంజ్ మేకోవర్తో స్పీడ్ పెంచుతూ ఉంటే మన దగ్గర మాత్రం నెంబర్ గ్యాప్ ఎందుకు వస్తోంది? గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా చాటుతున్నా ప్రొడక్షన్ స్పీడ్ విషయంలో మాత్రం వెనుకబడే ఉంది. మలయాళ హీరోలు ఏడాదికి కనీసం 3 సినిమాలు రిలీజ్ చేస్తుంటే మన హీరోలు మాత్రం ఒక్క సినిమాకి 2 ఏళ్లు తీసుకుంటున్నారు. ఈ డిలే వల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరగడమే కాకుండా సినిమా మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గే ప్రమాదముంది. తమిళ స్టార్ హీరో ధనుష్ స్పీడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆయన పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేస్తూనే ఏడాదికి 3 ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. మేకోవర్ కోసం నెలల తరబడి గ్యాప్ తీసుకోకుండా పక్కా ప్లానింగ్ తో షెడ్యూల్స్ ఫినిష్ చేస్తున్నారు. మన హీరోలు మాత్రం బిగ్ స్కేల్ మూవీ అంటూ ఒకే సినిమాను ఏళ్ల తరబడి చెక్కుతున్నారు. మలయాళ స్టార్ టొవినో థామస్ ఇటీవలే టాలీవుడ్ స్పీడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో ఒక సినిమా చేసే టైంలో మలయాళంలో 3-4 సినిమాలు చేసేస్తామంటూ టొవినో చేసిన కామెంట్ టాలీవుడ్ కు వేకప్ కాల్ లాంటిది. ఇది కేవలం హీరోల సమస్య మాత్రమే కాదు, మన మేకింగ్ స్టైల్లోనూ లోపముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.